నంద్యాల జిల్లాలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. కార్యక్రమాన్ని నంద్యాల పట్టణంలోని ఎంఎస్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో ప్రారంభించనున్నారు. జిల్లా కలెక్టర్ మంత్రి ఎన్ఎండి ఫారూక్, ఎమ్మెల్సీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనున్నారు. జిల్లాలోని ప్రతి 5 ఏళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిఎంహెచ్ఓ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం, శుభోదయం. నంద్యాల జిల్లా ప్రజలకి వైద్య ఆరోగ్య శాఖ తరఫున మరొకసారి నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా రేపు ఆదివారం అంటే పోలియో ఆదివారం. రేపు దేశవ్యాప్తంగా పోలియో కార్యక్రమం అంటే మనకు ఏదైతే పూర్తిగా గతంలో అంగవైకల్యంతో పిల్లలు బాధపడుతూ జీవితాంతం అంగవైకల్యంతో బెడ్డున్నాయి ఇబ్బంది పడే జబ్బు పోలియో జబ్బు. అటువంటి జబ్బుని మనం ఆల్రెడీ పారదోలాము. మన దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఈ పోలియో వ్యాధి అనేది లేదు. మనం తలుపు కొట్టాము. అయితే పక్క దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, బంగ్లాదేశ్ వంటి చోట అక్కడక్కడ ఈ వైల్డ్ పోలియో వైరస్ టైప్ 1 ఒకటి కనిపిస్తా ఉంది. కాబట్టి మనం ముందు జాగ్రత్తలో భాగంగా మనం కూడా మళ్ళీ ఒక రౌండ్ మాబ్ రౌండ్ అనేటివి గతంలో డిసెంబర్లో వేసుకున్నాము. రేపు ఆదివారం జూన్ 28వ తేదీ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 0 to 5 years అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఈ పోలియో కార్యక్రమాన్ని చొక్కలు వేయబోతున్నాము. గౌరవ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో 22వ తేదీన డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ లో అన్ని లైన్ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎలక్షన్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, డిఆర్డిఎఫ్, డోమా, అలాగే ముఖ్యంగా ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అందరికీ ఖచ్చితంగా కఠినమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ముఖ్యంగా మండల లెవెల్ టీం, ఎంఆర్ఓలు, ఎండిఓలు, మెడికల్ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్, మండల టీం అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనాలి. ఎవరికి ఎటువంటి లీవులు లేవని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లా చూసుకుంటే దాదాపు 13-20 బూత్లు, పోలింగ్ బూత్లు ఉన్నాయి. అలాగే దాదాపుగా మన జిల్లా 2,20,000 పిల్లలకు మనం రేపు చుక్కలు వేయబోతున్నాం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అరేంజ్ చేశాము. జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు ఘనంగా నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంచడానికి ర్యాలీలు నిర్వహించడము, అలాగే ముఖ్యంగా మీడియా ద్వారా కూడా ఖచ్చితంగా ఈ పోలియో చుక్కలు రేపు గురించి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా మండల లెవెల్లో ట్రైనింగ్స్ ఈ ఆశా వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకు, మన హెల్త్ డిపార్ట్మెంట్ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వ్యాక్సిన్స్ అన్ని చోట్లకి చేరినాయి. ముఖ్యంగా ఇది కోల్డ్ చైన్ మెయింటైన్ సిస్టమ్ +2, +8 డిగ్రీలు మెయింటైన్ చేయాలి. కాబట్టి ఐస్ ప్యాక్స్ రెడీ చేసుకోవడం, ఐస్ ప్యాక్స్ మాట్లాడి ఐస్ అవసరమైతే ఎమర్జెన్సీ పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా పవర్ సప్లై కాకుండా ఎస్సీ, పీడీసీ వారితో కరెంటు ఏసీ వారితో మాట్లాడి జరిగింది. ఖచ్చితంగా రేపు ఎటువంటి బస్సులో రేపు కరెంటు పవర్ సప్లై డిస్టర్బ్ లేకుండా అన్లిమిటెడ్ పవర్ సప్లై అని చెప్పి చెప్పడం జరిగింది. వారు కూడా దానికి అనుగుణంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. ఇంకా ముఖ్యంగా తీసుకుంటే ట్రాన్సిట్ పాయింట్స్, ముఖ్యంగా బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్ లో దాదాపు 46 పాయింట్లు పెట్టాము. అలాగే మొబైల్ టీమ్స్ 67 మొబైల్ టీంలు పెట్టి ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్ సైట్స్, ఈ ముఖ్య ఫ్యాక్టరీస్, అలాగే మనకు ఇటుకల బట్టీలు, ఈ సంచార జాతుల వారు తిరుగుతూ ఉంటారు, రకరకాల చోట్ల ఉంటారు. వాళ్ళకి అందరూ కూడా మొబైల్ టీమ్స్ ద్వారా 2 చుక్కలు వేయబోతున్నాం. కానీ పోలియో అనేది మహమ్మారి అనేది చాలా ఇబ్బందికరమైన జబ్బు కాబట్టి దీన్ని మేము ప్రభుత్వం కృతనిశ్చయంతో నిర్మించని చెప్పగలిగింది. అలా నిర్మించాము. అయితే మళ్ళా ప్రజలుగా ఎక్కడ కూడా ఏ వైరస్ లేకుండా ఈ వైరల్ వైరస్ ని పాల్గొనడానికి ఒకేసారి పల్స్ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా రేపు ఘనంగా నిర్వహిస్తున్నాం. సో దీనికి సంబంధించి మేము ఏర్పాటు చేశాం. రేపు ఎంఎస్ నగర్ మున్సాగరంలో ఉన్న ఈపీఎస్సీ లో గౌరవ కలెక్టర్ మేడం గారు, అలాగే ఎమ్మెల్సీ గారు, గౌరవ గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా పాల్గొని రేపు లాంఛనంగా ఈ ప్రారంభోత్సవాన్ని కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. ఇందులో భాగంగా రేపు మేడం గారిని కూడా ఆహ్వానం జరిగింది. అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారిని, మిగతా ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా నిర్వహించి మన లెవెల్లో కూడా విఐపీస్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.